మనం ఆలోచన చేద్దాం. ఈ రెండో వ్యక్తి లోతు. చెప్పండి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. అయ్యా, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. అయ్యా, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. విశ్వాస సంబంధులు విశ్వాసము కలిగిన అబ్రహాముతో పాటుగా ఆశీర్వదించబడతారు. ఇది మన మూలవాక్యం. అవునా? ఇప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? అబ్రహాం ఏం చెప్పాడండి? మరి బాబు, నీకు ఒక నమస్కారం అన్నాడా? నీకు వందనాలు రా బాబు. నీ కాపర్లకి నా కాపర్లకి గొడవ ఉండకూడదు. నీకు నాకు తగు ఉండకూడదు. నువ్వు నేను కొట్టుకోకూడదు. మనిద్దరము కలిసి నివసించలేనంత విస్తారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అచేత నీ ఎదుట దేశమంతా నీ ఎదుట కనపడుతుంది కదా, నా దగ్గరే నువ్వు ఉండకపోతే దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. దేవుడికి స్తోత్రం కలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం తెలివైనోడైతే ఎవరో లోతు. ఒక తల్లి కూడా అలాగే చెప్పింది పరిశుద్ధ గ్రంథంలో, రూతు గ్రంథంలో. ఒక సహోదరు వచ్చి, అమ్మా నేను నీతోనే ఉంటాను అంటే, నువ్వు నాతో ఉండొద్దు. ఏం చేస్తావు? నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నీ బంధువుల ఇంటికి వెళ్ళిపో. నీకు మరలా పెళ్లి చేయడానికి నా దగ్గర ఏమైనా కుమారుడు ఉన్నాడా? ఎవరామే? నయోమి. నయోమి దగ్గరికి వచ్చింది ఎవరు? ఇద్దరు వచ్చారు. రూతు వార్ప ఇద్దరు వచ్చారు. ఎప్పుడైతే దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నాతో ఉండొద్దు, నాతో నువ్వు రావద్దు అని అనగానే, లేదక్క నువ్వు వెళ్ళే చోటికే నేను వస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ బంధువులే నా బంధువులు. నువ్వు సమాధి చేయబడే చోటే నేను సమాధి చేయబడతా. మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు అన్న ఒక స్థితి లేదు ఇతనికి. ఎవరికి? లోతుకి. అవును కదా? ఇక్కడ అబ్రహాము వెళ్ళిపోమని చెప్తున్నాడు, అక్కడ నయోమి కూడా వెళ్ళిపోమని చెప్తుంది. నయోమి దగ్గర ఉన్నటువంటి ఆ గోడలు అయితే, అయ్యా అమ్మ నీతోనే ఉంటాను, నీతోనే బ్రతుకుతాను, నీతోనే చచ్చిపోతాను, నీతోనే నా జీవితం అంతా ఒక తీర్మానంలోకి, ఒక సమర్పణలోకి వచ్చేసి ఆమెను వెంబడించడానికి ఇష్టపడింది. కానీ ఎంత మాత్రము కూడా లోతులో ఆ మనస్సు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. లోతులో ఏమి లేదండి? ఏమి లేదు, ఏమి లేదు. నీతోనే ఉంటాను. అవును కదా? ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా నీ తండ్రిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ తండ్రి దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టడం అన్నాడుగా. అంటే ఒక రంగం చెప్పాలంటే అబ్రహాముని తన భార్య, ఒక రంగం చెప్పండి ఇద్దరే రావాలి. లోతును తెచ్చుకోమని దేవుడు చెప్పలా. లేదా లోతు యొక్క బాధ్యత, భారము అబ్రహాముకి అప్పగించబడలేదు. నేను వస్తానని వెంటబడి వస్తే రమ్మన్నాడు, తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎలాగ తయారయ్యాడంటే, నన్ను విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోరా బాబు, నువ్వు నాతో ఉండడం మంచిది కాదు, మనకి గొడవలొద్దు, నీవు నేను బంధువులు కనుక దూరంగా నుండి ప్రేమగా ఉందాము, దయచేసి నాతో ఉండొద్దు అని బ్రతిమలాడుకుని